బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా చెప్పారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చిన 2 పోలీస్ బృందాలు వర్మ కోసం గాలిస్తున్నాయి. ఆర్జీవీ హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. శంషాబాద్, షాద్ నగర్ లోని 2 ఫామ్ హౌస్ల పైన కూడా ఫోకస్ పెట్టారు. ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ అలాగే హైదరాబాద్ లోని చూపిస్తున్నట్టుగా సమాచారం. దీంతో సాయంత్రంలోగా పోలీసులు ఆర్జీవీని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ప్రత్యేక బృందాలు ఇక్కడ పోలీసులు ఆర్జీవీ నివాసానికి ఉదయం చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్జీవీ మాత్రం ప్రస్తుతం అయితే అందుబాటులో లేడు. ఉదయం నుంచి కూడా అతని ఫోను, అదేవిధంగా అతను సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎవరు కూడా పోలీసులకు అందుబాటులో రాలేదు. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ తన ఇంట్లో లేడని తెలుసుకున్నటువంటి పోలీసులు అతని కోసం అతని ఇంటి సరౌండింగ్స్ ఏరియాలనే ప్రస్తుతం అయితే కాపుగా వస్తున్నారు. ప్రస్తుతం అతని లొకేషన్స్ అటు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, మిగిలినటువంటి కొన్ని లొకేషన్స్ మొత్తం కూడా షాద్నగర్, శంషాబాద్ లో ఉన్నటువంటి షాద్నగర్ ఏరియాలో చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఒంగోలు పోలీసులు రావడానికి గల ప్రధాన కారణం ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని పోస్టులను పెట్టాడు. ఇప్పటికీ మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటుంది. చాలా మంది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ద్వారా అటు చంద్రబాబు నాయుడుతో పాటు మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక పోస్టులను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒంగోలు పోలీస్ స్టేషన్లో కొన్ని ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు పై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ 35 సబ్ క్లాస్ 1 ప్రకారం రామ్ గోపాల్ వర్మకు ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేశారు. ఈ రోజు అంటే ఈ నెల 25వ తారీఖున అంటే ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. కానీ కొన్ని ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను ఈ రోజు హాజరు కాలేకపోతున్నట్టు కూడా రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు రిప్లై పోలీసులకు ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే ఈరోజు ఏకంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి అటు ఒంగోలు నుంచి 2 ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నాయి. మరోవైపు తమ న్యాయవాదులు కూడా ఒకటి చెప్తున్నారు, ఇప్పటికే కేసు హైకోర్టులో ఉంది, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాము. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఇది కూడా చట్ట విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే రిప్లై కూడా ఇచ్చాము. ఒకవేళ వర్చువల్ గా హీరింగ్ హాజరవుతాం, కానీ వర్చువల్ గా కూడా తమకు అవకాశం కల్పించడం లేదు. మరోవైపు తమకు 2 వారాల సమయం కావాలి. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడైతే తాము పోలీసుల విచారణకు హాజరు కాలేమంటూ కూడా తన తరపు న్యాయవాదులు ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడారు. మరి చూడాలి, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, పోలీసుల మాత్రం చిక్కడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం హైదరాబాద్ లోనే ఇంకా బస చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మధు, సునీల్, అంటే ఏదైతే వివరణ ఇచ్చారో వాట్సాప్ లో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు, మెసేజ్ చేశారని కూడా చెప్తున్నారు కదా. ఇలాంటి కేసెస్ లో ఇది అసలు పాసిబుల్ అవుతుందా? ఇలాంటి కేసెస్ లో ఉంటుందా? దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? అసలు ఖచ్చితంగా తీసుకోదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు అది పూర్తిగా ఏకీభవిస్తారు. ఎందుకంటే గతంలో కూడా మనం అనేక పోస్టులు చూసాము, కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన దాఖలు కూడా ఎక్కడా కూడా లేదు. కోర్టు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేసే అవకాశం లేదు. కానీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను ఉద్దేశించి వారి యొక్క డ్యామేజ్ ని, పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు వారికి భంగం వాటిల్లే విధంగా అతను పోస్టులు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని సెక్షన్స్ ని ఇంక్లూడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతను పూర్తిగా రిప్లై ఇవ్వాలి అంటూ కూడా గతంలో అతను నోటీసులు కూడా సర్వ్ చేశారు. అతను పోలీసులు దాఖలిస్తున్నటువంటి నోటీసులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై కూడా ఇచ్చాడు. కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే, అంటే ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మకు సమయం ఉంది, కానీ ఆ సమయం ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉదయంనే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ఇటు ఒంగోలు నుంచి 2 ప్రత్యేక బృందాలు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకోవడం, వెంటనే ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఇక్కడ ఇంట్లో
ఇంట్లో తన నివాసంలో లేడు అని వారికి సమాచారం ఇచ్చారు. అయితే అతను ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరిగారు, ఆ టవర్ లొకేషన్స్ ఏంటి, సిగ్నల్స్ ఏంటి, వీటి సిడిఆర్ ఫైల్స్ వీటన్నిటిని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా అతను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లోనే ఉన్నాడు, హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఉన్నాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగించారు. కాబట్టి మరి చూడాలి, ఈ రోజైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి మరి కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా చేసినటువంటి పోస్టులకు ఆర్జీవిని, ప్రముఖ దర్శకుడుగా ఉన్నాడు, సినీ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆర్జీవిని మరి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఆర్జీవి పిటిషన్ దాఖలు చేశారు, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. ఇది మరోవైపు పోలీసులు పెట్టినటువంటి కేసుని కొట్టివేయాలి, క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ కేసు ఫర్దర్ గా హైకోర్టులో హీరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం పట్ల అటు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యలు కూడా ఆర్జీవీ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా తను కోయంబత్తూరులో ఉన్నట్టు ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. కానీ అతను కోయంబత్తూరులో ఒక టీం కూడా అక్కడికి వెళ్ళింది, కానీ అక్కడ లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు. కేవలం హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాలోనే ఆర్జీవీ ఉన్నాడు, అతన్ని ఖచ్చితంగా అదుపులో తీసుకుంటామని మాత్రం మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ లోనే ఇంకా పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అతను ఆచూకీ తెలుసుకున్న తర్వాత మరి అరెస్ట్ చేస్తారా లేదా, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారా, ఒకవేళ ఆర్జీవీ దీనికి సంబంధించిన దాంట్లో సునీల్ అంటే ఇప్పుడు ఆర్జీవీ ఉన్న ప్లేస్ ని ఒకవేళ పోలీసులు లొకేట్ చేస్తే ఇప్పుడు ఆయనకి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే అరెస్ట్ తథ్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి నోటీసులు సర్వ్ చేశారు, కానీ ఆ నోటీసులకు ఆర్జీవీ రిప్లై ఇచ్చాడు. కానీ ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తమకు మరొక 2 వారాల సమయం ఇవ్వాలి, ఒకవేళ హాజరు కావాలని ఖచ్చితంగా అంటే మాత్రం ఖచ్చితంగా వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకు హాజరవుతాను, పోలీసులకు సహకరిస్తానని ఆ రిప్లై కౌంటర్ లో పేర్కొన్నప్పుడు కూడా పోలీసులు దాన్ని కన్సిడర్ చేయకుండానే ఈ రోజు ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఇటు హైదరాబాద్ తన నివాసం చేరుకున్నారు. దీనిపై సినీ వర్గానికి చెందినటువంటి ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దానికి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధంగా అటు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా దీనికి సంబంధించిన దాంట్లో లీగల్ ఫైట్ ఎదుర్కొంటాం, ఖచ్చితంగా లీగల్ గా న్యాయస్థానాల్లో దీన్ని ఎదుర్కొంటామని కూడా ఆర్జీవీ తరపు న్యాయవాది బాల కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడారు. ప్రస్తుతం అయితే ఆర్జీవీ మాత్రం అందుబాటులో లేడు. ఈరోజు సాయంత్రం వరకు చూసిన తర్వాత మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అతని లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తే మరి ఖచ్చితంగా అతన్ని అందుబాటులో తీసుకొని ఇక్కడ నుంచి అదుపులో తీసుకొని ఆంధ్రప్రదేశ్ తరలిస్తారా లేదా అనేది కూడా సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.